హాయ్ అన్న. హాయ్. సో రీసెంట్గా మనము సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడగడం కానీ మా ప్రాబ్లం ఇది సార్ తీర్చండి అని చెప్పేసి ఆయన గురించే మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఆయన ఒక్కడే లీడర్ ఉన్నాడా ఆంధ్రాలో అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్. మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షల మందికి సమస్యలు ఉంటాయి. అందులో ఒక వందల మందో వేల మందో ట్విట్టర్లో కానీ ఒక ఆన్లైన్ సోషల్ మీడియాలో కానీ తన తన గోళ వినిపించుకోవడానికి అవకాశం ఉంది. ఇంతమందిలో కూడా చాలామంది తన గోడు వినిపించుకుంటే చాలా తక్కువ మందికే పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవరైనా సరే సాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వందల వేల మంది రిక్వెస్ట్లు వస్తే అందరికీ సాయం చేయడం పర్సనల్గా అనేది కుదరదు. ఆయన డిప్యూటీ సీఎం ఏమి సంఘ సంస్కర్త పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే వందలో కనీసం 2-3 అన్న పవన్ కళ్యాణ్ చేస్తున్నందుకు అభినందించదగ్గ విషయము. దీని వెనకాల ఎంత కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి కూడా కంగ్రాచులేషన్ అభినందన. సార్ ఇప్పుడు ఓన్లీ ఆంధ్రాని కాదు, ఇక్కడ తెలంగాణ అయి ఉండొచ్చు, వేరైతే ఏ రాష్ట్రమైన అయి ఉండొచ్చు. జనాలు ఒక నమ్మకం పెట్టుకొని వాళ్ళని ఓటేసి గెలిపించుకున్నప్పుడు వాళ్ళు జనాల ప్రాబ్లమ్స్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు, నార్మల్గా ఊరికి సంబంధించి రోడ్డు ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా ఇప్పుడు చిన్న పర్సనల్గా హెల్ప్ చేయడం అనేది అందరికీ సాధ్యపడకపోవచ్చు. ఆయన స్వతహాగా చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నప్పటి నుంచే ఒకరు సాయం చేసే గుణం ఉంది కాబట్టి దాని కంటిన్యూగా చేశాడు. రాజకీయాల్లోకి వచ్చినా సరే దీన్ని బేస్ చేసుకొని అందరు పవన్ కళ్యాణ్ లాగా ఉండాలంటే కుదరదు. తన నియోజకవర్గంలో ఏదైతే రోడ్ల సమస్య కానీ, శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, ఏదైనా రైతులకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇవి చోట్ల నియోజకవర్గంగా వారిగా పేద ప్రజలకు సాయం చేయడానికి మిగతా వాళ్ళు చూస్తున్నారు. దీన్ని అంటే ఇట్లా చేయడం వెనకాల కూడా రాజకీయ స్వలాభాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీరు అగ్రీ చేస్తారా? ఉంటాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాయం చేశాడు కాబట్టి ఇంతమంది ఇట్లా అడుగుతున్నారు. మిగతా వాళ్ళకి ఎంతమంది లేరు? డిప్యూటీ సీఎం ఆయన మంత్రి కాకుండా చాలా మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమిలో బీజేపీ తరఫున ఉన్నారు, జనసేన, టీడీపీ తరఫున ఎవరి పేరు లేదు. పవన్ కళ్యాణ్ ప్రతిసారి స్పందించి ఏదో ఒకటి టాక్ ఆఫ్ ద టౌన్ ప్రతిసారి ఇట్లా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే సాయం చేస్తున్నాడు. ఇది దీని వెనకాల రాజకీయాలు కూడా ఉంటాయండి. అంటే దీని వెనకాల ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అతిగా ఇట్లా మంచి పేరు వస్తే నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు ఎక్కడో ఒకటి స్టాప్ చేసే అవకాశం ఉంది కంపల్సరీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి నువ్వు పీఎం అవుతావా, నీ కొడుకు సీఎం కావాలా అని అంటే నా కొడుకు సీఎం కావాలనే చంద్రబాబు నాయుడుకు ఉండిద్ది. కాబట్టి తన కొడుకు కోసం పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ వరకు సహాయాలు అయితే ఓకే, కానీ అంతకు మించి నెక్స్ట్ జనరేషన్ ప్రభావితం చేసే వ్యక్తిగా మారిపోతే మాత్రం చంద్రబాబు నాయుడు రంగంలో దిగుతారు అనిపిస్తుంది. అంటే కూటమి నుంచి బయటకు వచ్చి ఈయన కూడా స్వతహాగా స్ట్రాంగ్ గా తన క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలంటారా? పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఆంజనేయుడికి తన బలం ఎలా తెలియదు, పవన్ కళ్యాణ్కి అంత నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ మీద. ఎప్పుడైతే 2019లో ఒక 2 సార్లు ఓడించారో పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా తన గ్రాఫ్ ఏందో అర్థమైపోయింది. ఓవరాల్గా ఏంటంటే ఎందుకు రిస్క్ తీసుకోవటం, మనం మళ్ళీ ఈసారి కూడా గెలవకపోతే మన పరిస్థితి ఇంకోలాగా ఉండిద్దని గ్రౌండ్ లెవెల్లో కూడా ఇప్పుడు పేరుకే కానీ జనసేన గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల గమనిస్తే 175 నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో సరైన అభ్యర్థులు కూడా ఇప్పటికీ లేరు. అంటే టీడీపీ అంటే ఇప్పటి నుంచో బలంగా ఉన్న పార్టీ కాబట్టి దీనికి వైఎస్ జగన్తో కలవటం స్వతహాగా ఆయనకి కుదరకపోవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి రిస్క్ లేని రాజకీయం చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా నాకు ఎందుకు రిస్క్ అనుకున్నాడు, ఈసారి ఓడిపోతే మనం నెక్స్ట్ మళ్ళీ చాలా దారుణంగా ఉండేది పరిస్థితిని అర్థం చేసుకొని ఇద్దరికి ఒకరికొకరు సహాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలాగ 10-15 ఇయర్స్ చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటే మాత్రం, ఇట్లానే ఉంటే మాత్రం ప్రజల్లో చాలామంది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ కోసమే సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది దూరం అవుతున్నారు ఒక్కొక్కళ్ళు ఇప్పటికి కూడా. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ కోసమే రాజకీయాల్లోకి సపోర్ట్ చేస్తున్నాం అనుకున్న వ్యక్తి చాలామందికి టీడీపీ పార్టీ ఇష్టం లేకపోయినా సరే కూటమికి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కల్పించాడు. ఈ కూటమి అంటే ముగ్గురు పొత్తుల్లో ఉన్నారు కాబట్టి లాంగ్ టైమ్గా ఇది పవన్ కళ్యాణ్కి స్వతహాగా వస్తేనే 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఒక సెకండ్ హోప్ కానీ థర్డ్ హోప్ కానీ పవన్ కళ్యాణ్ అయి ఉంటాడు ప్రజల్లో. కంపల్సరీ కూటమి నుంచి విడిపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దీంట్లో ఎట్లానే కొనసాగితే చంద్రబాబు నాయుడు పెద్ద మహనీయులనే ఎదగనీయలేదు, పవన్ కళ్యాణ్ కూడా ఎదగనీయడని నా అభిప్రాయం. ఎప్పుడో ఒకటి స్టాప్ చేస్తాడు.